నమ్మి ఓటు వేసిన ధర్మవరం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తానని మంత్రి సత్యకుమార్ పునరుద్ఘాటించారు. ధర్మవరం ప్రజల రుణం మరువలేనని, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపుతానని చెప్పారు. ధర్మవరంలో నిర్వహించిన బీజేపీ ఆవిర్భావ దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు. చేనేతలు అధికంగా ఉన్న ధర్మవరంలో ఉపాధి కల్పించేందుకు మెగా హ్యాండ్లూమ్ క్లస్టర్ తీసుకొస్తున్నారని తెలిపారు. అనేక కార్యక్రమాలు తీసుకొస్తున్నాం, జాబ్ మేళాలు తీసుకొస్తున్నాం, గ్రామాల్లో రహదారుల నిర్మాణం చేస్తున్నాం, దారిని రోడ్ల గుంతలు పూర్తిలు చేస్తున్నాం, చెరువుకు నీళ్ళిచ్చే పనులు చేస్తున్నాం. అనేక రకాల కార్యక్రమాలు తీసుకోకుండా చేయడమే కాకుండా చేనేతల కోసం మెగా హ్యాండ్లూమ్ క్లస్టర్ కూడా తీసుకొస్తున్నాం. యువతకి చదువు ఆటలు ఇవ్వడానికి ఒక స్టేడియం కూడా తీసుకొస్తున్నాం. ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తవుతుంది. అన్ని పనులు ప్రతి పేదకి అర్హులైన ప్రతి పేదకి ఎటువంటి రాజకీయ వివక్ష లేకుండా పెన్షన్ల దగ్గర నుంచి ప్రతి ఒక్కరి ఇల్లు ఇచ్చే ప్రయత్నం కూడా రాబోయే 3-4 సంవత్సరాలు చేస్తాం. ఏమి వమ్ము చేయకుండా మీ బిడ్డగా ధర్మవరం అభివృద్ధి కోసం కానీ ధర్మంలో చదువుకున్న యువతకు ప్రతి ఒక్కరికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇచ్చే దిశగా చూస్తాం. అదేవిధంగా ఆరోగ్య శాఖ మంత్రిగా ఆరోగ్య సంరక్షణ కూడా బాధ్యతగా తీసుకుంటున్నాం. ఆరోగ్య సంరక్షణ కూడా తీసుకుంటున్నాం. 100 పడకల ఆసుపత్రికి 150 పడకల ఆసుపత్రిగా మార్చడమే కాకుండా ఇక్కడ అనేక మంది చాలా కిడ్నీ సమస్యలతో బాధపడుతుంటే వచ్చిన మొదట్లోనే 10 పడకల కిడ్నీ ఆసుపత్రిని కూడా తీసుకొచ్చి ఇక్కడ డయాలసిస్ సీకేడీతో బాధపడుతున్న వాళ్ళు ఎవరు కూడా అనంతపురం వెళ్లాల్సిన అవసరం లేదు, హిందూపురం వెళ్లాల్సిన అవసరం లేకుండా ధర్మవరంలోనే 10 పడకల డయాలిసిస్ సెంటర్ కూడా తీసుకోవడం జరిగింది. ఇది ఒకటే కాదు, నేను మాటల్లో చెప్పే వ్యక్తిని కాదు, చేతుల్లో చూపాలని భావించే వ్యక్తిని. ఒకటే చెప్తున్నా, మీరు నన్ను ఆశీర్వదించారు, రుణం తీసుకుంటా.